ఎట్టకేలకు మిథున్ రెడ్డిని సిట్ అయితే అరెస్ట్ చేసింది. జగన్ రెడ్డికి నమ్మిన బంటులా ఈ స్కామ్ను నడిపించిన వాడు మిథున్ రెడ్డి. మద్యం ముడుపుల లెక్కలు మిథున్ రెడ్డే చూసుకునేవాడు. ఈ వారం ఎంత వచ్చింది, ఎక్కడ దాచారు లాంటి వివరాలు మిథున్ రెడ్డి ప్రతి వారం జగన్కు చెప్పేవాడట. కొత్త మద్యం పాలసీ రూపకల్పన చేసింది మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఆ పాలసీ అంతా ఫైనలైజ్ అయింది. ముడుపులకు సంబంధించి నెట్వర్క్ డిజైనింగ్ జరిగింది వీళ్ళిద్దరి కన్సర్న్లోనే. మొదట్లో మిథున్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాట. వీళ్ళిద్దరికీ నెలకు 5 కోట్లు చొప్పున జగన్ రెడ్డి ఇచ్చేవాడని సిట్ అయితే చెప్తుంది. 2019 నుంచి 21 వరకు ఈ ముడుపుల కథ అంతా నడపటంలో విజయసాయిరెడ్డి కీలక వ్యక్తి అని సిట్ చెప్తుంది. అలాంటి సాయిరెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియటం లేదు. సాయిరెడ్డి బయట కూడా కనపడటం లేదు. ఎక్స్లో ఇదివరకు చాలా యాక్టివ్గా ఉండేవాడు, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పోస్ట్ పెడుతున్నాడు. గత వారం విచారణకు రమ్మని సిట్ నోటీసులు పంపింది. పనులున్నాయి, కొన్ని రోజుల తర్వాత వస్తానని సిట్కి సమాచారం ఇచ్చాడు, కానీ ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇక ఇప్పుడు సాయిరెడ్డి వంతు వచ్చింది. జగన్ రెడ్డి గురించి మిథున్ రెడ్డి చెప్పడు, కానీ సాయిరెడ్డి చెప్పచ్చు. మద్యం కుంభకోణం గురించి ఇంచ్ బై ఇంచ్ విజయసాయిరెడ్డికి తెలుసు. ఎవరెవరు ఎంత దోచుకున్నారో కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు విజయసాయిరెడ్డి తనకు తెలిసింది చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది. అందుకే సాయిరెడ్డి కోసం సిట్ ఎదురు చూస్తూ ఉంది.